ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ. భాగవతం మధుర ఘట్టాలు. ఈ భాగవతం మధుర ఘట్టాలు శీర్షికలో మరి మొదటగా అసలు భాగవత రచనకు కారణం ఏంటి అనే విషయాన్ని మీకు ఈరోజు నేను మనవి చేస్తాను. వ్యాసుడు చివరిగా రాసిందండి అష్టాదశ పురాణాలు, వేద విభాగం, మహాభారతం, పురాణాలు అన్నీ రాసిన తర్వాత ఆయన చివరిగా రాసిన గ్రంథం భాగవతం. ఎందుకు రాశాడు అన్నట్లయితే ఆ విషయం కూడా భాగవతంలోనే ఉందండి. అది మనం గమనించాలి. ఎందుకనంటే ఒక పర్యాయము ఇన్ని పుస్తకాలు రాసిన వ్యాస మహర్షికి మనశ్శాంతి లేదుటండి. ఆ మనశ్శాంతి లేక ఆయన చాలా బాధపడుతున్నట్ట. తమసా నదీ తీరంలో కూర్చొని ఆయన మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నాడు. అక్కడికి నారద మహర్షి వచ్చాడు. నారద మహర్షి వచ్చి ఆయన చూశాడు. చూసి, ఏమయ్యా వ్యాస మహర్షి, ఏంటి అలా దిగాలుగా ఉన్నావు ఏంటి అని చెప్పి ఆయన అట్టండి, ధాతవు భారత శృతి విధాతవు, ఏమంటే వేద పదార్థసార విజ్ఞాతవు, అయ్యా కాతరు కైవడిన్ వగవా కారణమేటికి పరాశరాత్మజ అని ప్రశ్నించాడు. నువ్వు బ్రహ్మతో సమానమైన వాడు అయ్యా, నువ్వు ఎంత సృష్టి చేసావు. భారత శృతి విధాతవు, మహాభారతాన్ని రాసిన వాడివి. ఇప్పుడేదో పిరికివాడిలాగా, కాతరుడు అంటే తెలుగులో పిరికివాడని, ఏదో కాతరు కైవడిని పిరికివాడిలాగా ఏంటే అలా ఏదో దిక్కులు చూస్తూ బిక్కుమట్టు కూర్చున్నావు, ఏమైంది అని అడిగాట. ఈయన అన్నట్ట, ఏమో నాకు అదే అర్థం కావట్లేదయా అన్నట్ట. అనేటప్పటికీ అప్పుడు ఆయన ఆలోచించి అన్నట్ట, ఓ వ్యాస మహర్షి, నీకేమైందో నేను చెప్తాను వినమన్నాడు. ఏమిటంటే, నువ్వు ఇంతకుముందు ఎన్నో గ్రంథాలు రాశావు, పురాణాలు రాశావు. మహాభారతం ఎలాంటిదంటే అది వాడు మొట్టమొదటినే చెబుతాండి, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం పని, వేదాంత విధులు వేదాంత మరియు నీతి విచక్షణులు నీతి శాస్త్రం పని, ఇట్లా ప్రసిద్ధి పొందిన మహాభారతం రాసావు. రాజకీయ గ్రంథం అది. అటువంటిగా అన్నీ రాసావు, కానీ నువ్వు ఎక్కడా భగవత్ స్తుతి చేయలేదు, భగవన్నుతి చేయలేదు నువ్వు. అందుకే నీకు ఇవాళ మనశ్శాంతి లేకుండా పోయింది. ఏ గ్రంథము రాసినా, ఏ పాట పాడినా భగవన్నుతి లేకపోతే అది వ్యర్థము. ఇది నారదుడు చెప్పిన మాట అండి. ఎందుకనంటేటండి, హరి నామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజ పత్రావళి హరిత భ్రాజితమై వెలుంగు సురిచి భ్రాజితమైన మానసరస స్ఫూర్తిని వెలుంగొద్దు అంటాడండి బమ్మెరపోతన. ఆ సంస్కృత శ్లోకాలకి తెలుగులో పద్యాలండి, వ్యాసుడి పద్యానికి బమ్మెరపోతన పద్యాలండి. హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యో, ఎన్ని విచిత్రమైన అర్థాలున్నా అదేం ఉపయోగం లేదు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, అంచితమైన ధర్మశయమంతవి చెప్పితివి, అందులోనూ ఇంచుంచుక కానీ విష్ణు కథలు ఏర్పడ చెప్పావు. ఎక్కడా నువ్వు ధర్మాలు చెప్పావు కానీ విష్ణు కథలు స్తుతించలా. ఈ కొంచెము గలుగుటల్లా నీకు ఈ కొంచెం లోపం వచ్చింది, ఈ మనశ్శాంతి లేనిది. హరి కోరి నుతింపమి చేసి ఈ భగవంతుడిని నుతించకపోవటం వలన ఆర్య పూజిత ఓ మహర్షి, ఈ విధంగా నీకు లోపం వచ్చిందా. ఇప్పుడు నువ్వు హరినామస్తుతి చేస్తూ కావ్యం రాయవాయా అని చెప్పాడు. అందుకని రాసిన పుస్తకం భాగవతము. ఈ భాగవతం కంటిన్యూ కథ కాదండి, ఎక్కడికక్కడ ఏదో ప్రహ్లాద చరిత్ర, ధ్రువ చరిత్ర, గజేంద్రమోక్షణం, ఇట్లా ప్రతి దాంట్లో హరినామస్తుతి. ఆయన వ్యాసుడు ఎంత స్తుతి చేశాడో అంతకంటే ఎక్కువ బమ్మెరపోతన స్తుతి చేశాడు. ఆ వివరాలన్నీ కూడా తర్వాత ఎపిసోడ్స్లో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ భాగవత ఘట్టాలు మీరు వినదలుచుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు దీన్ని కంటిన్యూగా ఈ యొక్క రసాస్వాదన చేస్తారని ఆశిస్తూ స్వస్తి.